75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన కర్తవ్య పథ్ జాతీయ జెండా ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు జైపూర్లో స్వాగతం పలికిన జైశంకర్ అధికారులు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి, ప్రతి పౌరుడి సహకారం కీలకమన్న రాష్ట్రపతి ముర్ము. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం, చిరంజీవితో పాటు 5గురిని వరించిన అవార్డులు. ఆరు గ్యారంటీల్లో 2 అమల్లోకి తెచ్చాం, దేవుడి పేరు చెప్పి మోడీ మోసం చేస్తున్నారు అన్న ఖర్గే. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్, ఇంద్రవెల్లికి వస్తున్న కాస్కోండి అన్న సీఎం రేవంత్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను నియమించిన తమిళిసై, ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమరుల్లా ఖాన్ నియామకం. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాట్ కామెంట్స్. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని ఆమోదించిన గవర్నర్. ఇరవై 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు, క్షేత్రస్థాయిలోని అంశాలు చర్చిస్తామన్న కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో టికెట్ల కోసం ఆశావహుల పోటీ, కేటీఆర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఉంది, అన్ని అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్న ఎంపీ రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు అన్న ఎమ్మెల్సీ కవిత. గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు, ఎన్నికల ప్రచార సందర్భంగా కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై గవర్నర్ సీరియస్. హైదరాబాద్ చందానగర్లో మద్యం మత్తులో వ్యక్తి హల్చల్, రహదారిపై వెళ్లే వాహనాలపై రాళ్లతో దాడి. హైదరాబాద్ నార్సింగ్ లో కారు బీభత్సం, ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడి మృతి. ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ, పెండింగ్ పనులపై చర్చించే అవకాశం. గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్ల ప్రారంభం, ప్రజలకు పథకాలు మరింత సులభతరమవుతాయన్న జగన్. ఏపీ సీఎం జగన్ పై షర్మిల హాట్ కామెంట్స్, వైఎస్ ఫ్యామిలీ చీలిపోవడానికి జగనే కారణం. డెబ్బై రోజుల్లో ఎవరేంటో తేలుతుంది అన్న బొత్స, రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదన్న సజ్జల. ఏలూరు జిల్లాలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత, 99,000 విలువైన మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. తగరపు వలస సభను విజయవంతం చేయాలి, 611 జగన్ దిశానిర్దేశం చేస్తారన్న వైవి సుబ్బారెడ్డి. ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపై కేసును సీఐడీకి అప్పగిస్తూ అసోం ప్రభుత్వం నిర్ణయం. మీ ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మోడీ ప్రసంగం.